చౌదరి గారు, సరే కేసు అయింది. 8 మంది 9 మంది మీద కేసు అయింది. వారంతా వెళ్ళారు, గుంపులుగా వెళ్ళారు. లేళ్ల అప్పిరెడ్డి ఇక్కడ పెద్ద అంటే ప్రధాన పాత్ర పోషించినట్లుగా తెలుస్తూ ఉంది. ఇది పెద్ద ఎత్తున జన సమీకరణ, వారికి సంబంధించిన షాపులు ఆ చుట్టుపక్కల ఉన్నాయని ఏదో వార్త వచ్చింది. వారందరూ మనిషికి ఇంత అని చెప్పి తీసుకొచ్చారని. సరే, జన సమీకరణ చేసి లోపలికి వెళ్తున్నప్పుడు పోలీస్ అధికారులు అక్కడ లోపల అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది, రైతులకు ఇబ్బందులు కలిగే ఛాన్స్ ఉంటుంది కదా. ఇవన్నీ ఎందుకు మరి నిలువరించలేకపోయారు? ఇప్పుడు గతంలో ఇప్పుడు అంతకుముందు నేను చెప్పినట్లుగా మీ అధినేత కావచ్చు, లేదంటే జనసేన అధినేత కావచ్చు, వీరందరూ వెళ్ళిన సందర్భాల్లో రోడ్డు మీద బహిరంగ సభలో కూడా అడ్డుకున్నారు కదా. అడ్డుకోమని చెప్పడం కాదు మా ఉద్దేశం. మీరు కనీసం అక్కడ రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. 10 మంది వెళ్ళి ఏం జరుగుతుందనేది తెలుసుకోవడం వేరు, కానీ వందలాది మందిని తీసుకొని లోపలికి వెళ్తుంటే ఏం చేస్తున్నారు అంటున్నాం. మొదట ఏబిఎన్ వీక్షకులకి, అలాగే నవీన్ గారు, మీకు జనసేన నేత సుభారతి గారికి, అలాగే లక్ష్మణ్ గారు, న్యాయవాది గారికి నమస్కారాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల్ని పేరంటానికి వచ్చాడు. ఆయన ఎవరు? ఎరోటిఎస్ క్రిమినల్ గా ఉన్నటువంటి వంశీని పరామర్శించడానికి వచ్చిన ఈయన సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు? ఒక దళిత వ్యక్తుల్ని చంపేసిన వ్యక్తులకి మీ సహకారం అందిస్తారా? సరే, ఈరోజు మిర్చి ఆడికాడికి పోవాలనుకున్నారు, ప్రభుత్వాన్ని తెలియజేశారు కదా. కలెక్టర్ గారు ఏమన్నారు? ఎమ్మెల్సీ కోడ్ ఉందని వెళ్ళడానికి లేదని చెప్పారు. మీరు మంది మార్బలంతో వెళ్ళి జై జగన్, సీఎం జగన్ అని నినాదాలు ఇచ్చుకుంటా మిర్చి రైతులు ఏం చేశారండి? మిర్చి రైతులు మీ గవర్నమెంట్ లోనే 12,000 క్వింటాల్ టన్ పలుకుతా ఉంటే 7,000 కొనమన్నావు నువ్వు. రైతుల ఆత్మహత్యలో నీ గవర్నమెంట్ లో మొదటి స్థానం, కౌలు ఆత్మహత్యలో 2వ స్థానం, ఘోరాతి ఘోరంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ నాశనం చేసావు. కనీసం రైతుల గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేకపోగా ఈ పొద్దు ఎలక్షన్ కోడ్ ఉందని అధికారులు నివారించినా నువ్వు వెళ్ళావంటే ఏమని అర్థం? రాజ్యాంగం పైన, పార్లమెంటరీ వ్యవస్థ పైన నమ్మకాలు లేవని. నువ్వు ఒక క్రిమినల్ అనే విషయం తెలుసుకున్నావు. ఇక్కడ పూర్తి స్థాయిలో మీరు అర్హత, ఎన్నికల్లో పోటీ అర్హత లేదని తెలియజేస్తున్నావు. నువ్వు భవిష్యత్తులో ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళ పార్టీ నాయకుల్ని ఇప్పుడు కేసులు నమోదు చేసి 8 మంది 9 మంది 8 మంది మీద వీళ్ళని నిషేధించాలి. ఎలక్షన్ పోటీ చేయకుండా నిషేధించాలి. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు కాబట్టి. ఈ దుర్మార్గమైన చర్య సొసైటీ చూస్తుండగానే ఆ మిర్చి రైతులు ఇబ్బంది పడుతున్నారు, క్వింటాల్ తుకాలు లేక అవస్థపడుతున్నారు, వాళ్ళకి డబ్బులు చెల్లించే కార్యక్రమాలు అడ్డుపడ్డారు. మీకు పిచ్చి కాకపోతే అడెవరో ఒక చిన్న అమ్మాయిని తీసుకొచ్చారండి, విద్యా దీవెన అందలేదంట, ఆవిడ ఫోటో పెట్టి పైకి తీసుకొచ్చారు. ఆవిడ ఒక నగల వ్యాపారస్తుల కూతురాలు, ఆవిడ ఫీజే 1450 రూపాయలు, 1,50,000 రూపాయలు, 1,50,000 ఏదో సంథింగ్ అమౌంట్. ఆమె వేరే స్కూల్ చదువుతా ఉంది. ఒక సినిమాటికల్ డ్రామా మీరు ఆడడానికి ఇదే పబ్లిక్ రైతుల మీద ఆడాల్సిన డ్రామా కామెంట్. మీకు మిర్చి రైతులు కష్టాలు కనబడాలి. మీకు విద్యా దీవెన ఎప్పుడు అందలేదు? ఆయన చెప్పేది ఏంటి సార్? విద్యా దీవెన అందలేదని, విద్యా దీవెన అందలేదని ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఎప్పుడు అందలేదు సార్? వారి ప్రభుత్వంలోనా? అవన్నీ వాళ్ళ ప్రభుత్వం అందలేదో మా ప్రభుత్వం అందలేదు చెప్పడానికి విద్యా దీవెన ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆ అమ్మాయిని ఏడిపిస్తూ ఒక డ్రామా ఆర్టికల్ నడిపారు. ఆ అమ్మాయి చదువుకునింది ఒక పబ్లిక్ స్కూల్లో కాదు, ఒక గవర్నమెంట్ స్కూల్లో కాదు, ప్రైవేట్ స్కూల్ అని చెప్పి ఆ ఫీజే 1,40,000 కట్టారు. ఇవన్నీ కొంచెం మీరు కూడా నెక్స్ట్ టైం ఆలోచించాలి. 1,50,000 2 లక్షలు ఫీజులు కట్టే వాళ్ళు ఆయన చేసిన డ్రామా ఏమన్నా అసలు అర్థం ఉందా? ప్రజలకు అర్థం కాదా? అమ్మాయి బంగారు వ్యాపారస్తు కూతురంట. మరి ఈ డ్రామా చూస్తా ఉంటే ఆయన వెళ్ళింది దేనికి, చెప్పాలనుకున్న దేనికి, ఈ డ్రామాలు దేనికి? మధ్యలో ఈ చుట్టూ నెరోటిస్ క్రిమినల్స్ ఏంది నాకు అర్థం కాలేదు. పూర్తిగా ఒకరేమో పిన్నిల్లి రామకృష్ణ, అదేవిధంగా అమ్మడి రాంబాబు, అలాగే ఈ రోజు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం ఎందుకు వెళ్ళారనే పైన పెద్ద ప్రశ్న మార్గం ఉంది. ఇక్కడ డ్రామా ప్లే చేయాలని వెళ్ళాడని నా డౌట్ వస్తా ఉంది. ఎందుకంటే గతంలో ఈ విధంగా వెళ్ళి కోడికత్తి డ్రామా ప్రవర్తించాడు, కులకరాజు డ్రామా ప్రవర్తించాడు, అనేక రకాలుగా విఫలమయ్యాడు. ఇది కూడా ఒక డ్రామా ఏదైనా ప్రయత్నించాడు. పార్టీ జెండా పీకేస్తా ఉంటే, పార్టీ నాయకులే కర్నీలు లేకుండా పోతా ఉంటే